ప్రార్థన చేస్తున్నాం. ఈరోజు మన ఈ మందమర్రి ఈ చుట్టుపక్కల ఉండే గ్రామాలు, ఇక్కడ ఉండేటటువంటి భక్తులు, వీరందరి యొక్క ప్రార్థనతోటి ఇక్కడికి వచ్చి ఇక్కడ వెలిసి ఈ ప్రాంతాన్ని అంతటినీ కూడా చల్లగా చూస్తుండే పంచముఖ ఆంజనేయ స్వామి ఆయన 25వ జయంతి మహోత్సవాన్ని జరుపుకుంటున్నాడు. ఆయన 25th బర్త్ యానివర్సరీ అన్నమాట ఇవాళ. మరి బర్త్డే నాడు ఏం చెప్పాలి మన అందరం? మామూలుగా మనుషులుగా అయితే హ్యాపీ బర్త్డే టు యూ అంటారు. కానీ మరి ఆంజనేయ స్వామి లాంటి మహానుభావుడికైతే ఆయన ఆరాధన చేసే రామచంద్రుడి యొక్క నామాన్ని మనం గట్టిగా చెప్పాలి. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీమన్నారాయణ, జై జై శ్రీమన్నారాయణ. बोल पवन सुत हनुमान की, बोल भजरंग बली की. హీరో చాలు రాజేష్ ఎవరికైనా వాళ్ళ గురువుని మనం స్తోత్రం చేస్తే వాళ్ళకి ఆనందం కలుగుతుంది. అంతేకాని వాడి దగ్గరికి వెళ్ళి నువ్వెంత వాడివేను అంత వాడివేను వాడిని పోడిస్తే మనుషులకైతే ఆనందంగా ఉంటుందేమో, కానీ ఆంజనేయ స్వామి లాంటి మహనీయులకి అలా ఉండదు. ఆయనకి రాముణ్ణి మనం స్తోత్రం చేయగలిగామంటే, రామదాసులుగా మనం కూడా మారగలిగాము అని అంటే అది ఆయనకి నిజమైనటువంటి ఆనందం. మనకి ఆయనకి చూపే కృతజ్ఞత కూడా అట్లానే ఉండాలి. మన దేశానికి శక్తినిచ్చేటటువంటి ఒక మంచి ఆకారం అంటే గని. ఏం గనులు ఉన్నాయి ఇక్కడ? బొగ్గు గనులు ఉన్నాయి. ఏమంటాం దీన్ని? నల్ల బంగారం. ఏమంటాం దీన్ని? మరి నల్ల బంగారం. మీరందరూ కూడా నల్ల బంగారాన్ని పండించే రైతులు. అంచేత మీ అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలి, మీరందరూ ఆనందంగా ఉండాలి, మీరందరూ కలిసి మెలిసి ఉండాలి. కలిసి ఉంటే అని మీ అందరికీ తెలుసు. అంచేత అందరం కలిసి ఉండాలి. ఎప్పుడైనా సరే మనకి మన ప్రాంతానికి భగవంతుడి యొక్క అనుగ్రహంతో ఎప్పుడు కూడా చక్కగా కలిసి ఉండగలిగేటటువంటి ఒక శక్తి ఏర్పడాలి. ఇది మన కోరిక. దారాలు అయితే ఎవరైనా తక్కువమైన దాన్ని తెంపి పారేయచ్చు. కానీ దారాలన్నింటినీ కూడా చక్కగా కలిపి పుడివేసి పెడితే అవన్నీ కలిసి ఉంటే దాంతో ఏనుగునైనా కట్టచ్చు. మనందరం కలిసి ఉండాలి. రాముడు ఆంజనేయ స్వామి మనకి చెప్పేది అదే. రామచంద్రుడు అందరు కలిసి ఉండాలని కోరుకున్నాడు. కానీ సుగ్రీవుడు వాళ్ళ అన్నగారు వాలే, నేను నీతో కలిసి ఉండనయా, పోను నా నుంచి దూరంగా అని తరిమేశాడు ఆయన్ని. దానివల్ల వానరులంతా కూడా విడిపోయారు, ఎక్కడి వాళ్ళు అక్కడ. అందరినీ మళ్ళీ కలపాలి అనుకున్నాడు రామచంద్రుడు. అందుకోసం వాలిని తొలగించి మళ్ళీ సుగ్రీవుణ్ణి అక్కడ ప్రతిష్ఠ చేశాడు కిష్కింధా నగరంలో. బహుశా కిష్కింధా నగరం అంటే మన ప్రాంతమే అయ్యి ఉంటుంది. మనమంతా మెల్లిగా సుగ్రీవుడి యొక్క బంధువులమే అయ్యి ఉంటాం. మనం ఇటు ఒక కొంచెం గొప్ప ఎక్కడో. ఈ ప్రాంతం అంతా ఆయన తిరిగిన ఊరే కదా. ఇదంతా అప్పట్లో దండకారణ్యం. ఈ అరణ్యంలో మనకు కూడా ఎక్కడో ఉంటుంటాం. ఆ టైంలో కోతుల్లోనైనా ఉంటుంటాం, రాక్షసుల్లోనైనా ఉంటుంటాం, ఋషులలోనైనా ఉంటుంటాం, ఎక్కడో ఒక చోట ఉంటుంటాం. మనందరినీ మళ్ళీ కరుణించడం కోసమని స్వామి ఆంజనేయుడు ఇక్కడికి వచ్చాడు.
5 ముఖాలతో అన్ని దిక్కుల్ని కాపాడుతూ ఇక్కడ ఉన్నాడు మీ ప్రాంతంలో. జాగ్రత్తగా ఆయన యొక్క దయని మీరు వినియోగించుకుంటూ కలిసిమెలిసి ఉండాలి.